హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? 5 డేస్ అయిపోయింది వీడియో రాక. రీజన్ ఏం లేదండి. గివ్ అవే విన్నర్‌ని ఒకేసారి అనౌన్స్ చేసి వీడియో పెడదామని ఆపాను. అప్డేట్స్ అయితే ఫుల్ ఉన్నాయి మా దగ్గర. సో, ఈ వీడియో కూడా వీలైనంత వరకు ఒక 2, 3 డేస్ అయితే ఇచ్చేస్తున్నాను నేను. సో, ఈ వీడియోలో గివ్ అవే విన్నర్‌ని అనౌన్స్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ లాస్ట్ టైమ్ చెప్పాను కదండీ! అట్‌లీస్ట్ 100 లైక్స్, 100 కామెంట్స్ వస్తే ఇస్తానని చెప్పేసి. సో, అన్న మాట ప్రకారమే నెక్స్ట్ వీడియోలో పెట్టిన ఒకవేళ వెంటనే వీడియో పెట్టాననుకోండి, అంటే ఈవిడ అనౌన్స్ చేయట్లేదు, మనకి గివ్ అవే ఇవ్వదేమో అనుకుంటారు కదా! ఎప్పుడో 3, 4 వీడియోస్ తర్వాత 100 లైక్స్ అయ్యేసరికి నాకు దగ్గర దగ్గర 5 డేస్ టైం పట్టింది. సో, ఇప్పుడు నేను అనౌన్స్ చేశాననుకోండి, ఎప్పుడుదో వీడియోకి ఇప్పుడు అనౌన్స్ చేశారు, వీళ్ళు ఇస్తారా? ఇవ్వరా? అనుకుంటారు. అందుకోసమే గ్యాప్ తీసుకున్నానండి. ఇంక వేరే రీజన్ ఏం లేదు. ఇంకోటొచ్చేసి కామెంట్ పికర్ యాప్ పనిచేయట్లేదండి. ఎన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేశానో నేను ఈ 2 డేస్ నుంచి. డౌన్‌లోడ్ చేసి ఒక్కటి కూడా వర్క్ అవ్వట్లేదనమాట. ఇన్‌స్టాగ్రామ్ అయితే ఉంటున్నాయి కానీ, యూట్యూబ్ కామెంట్ పికర్ పనిచేయట్లేదండి. మీరు ఎవరికైనా తెలిస్తే కొంచెం నాకు రిఫర్ చేయండి. ఓకే. సో, ఫైనల్‌గా గూగుల్‌లోకి వెళ్ళేసి నేను అక్కడే మన ఈ వీడియోని లింక్ చేసేసి ర్యాండమ్‌గా రఫుల్ చేసి పిక్ చేశానండి. ఇందులో ఎలాంటి సెల్ఫిష్‌నెస్ లేదు. సో, విన్నర్ అయితే వీడియోలో అనౌన్స్ చేస్తాను. ఖచ్చితంగా వినండి. అండ్ సారీ. ఎవరికైతే విన్నర్ అవ్వలేదో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి. ఇక నుంచి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. డైలీ ప్రతి వీడియోకని కాదు కానీ నేను అనౌన్స్ చేస్తూనే ఉంటాను. వీలైతే ప్రతి వీడియోకి ఇవ్వడానికి కూడా ట్రై చేస్తానండి. అయితే కొంచెం మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి. ఎందుకంటే మరీ కొంచెం చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయండి. సో, 1000 వ్యూస్‌కి ప్రతి వీడియోకి విన్నర్‌ని అనౌన్స్ చేయాలి అంటే నాకు ప్రాఫిట్ కూడా చాలా తగ్గిపోతుంది. ఓకేనా? దీన్ని ఇంకోలా నెగెటివ్‌గా తీసుకోవద్దు. కీప్ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఖచ్చితంగా అనౌన్స్ అయితే చేస్తూనే ఉంటాను. ఓకేనా? ఏదో ఒక అంటే ఒక కన్ఫర్మేషన్ ఒక ప్రాసెస్ అనేది పెట్టుకుంటాను. దాని ప్రకారం ఇస్తే మీకు కూడా కొంచెం ఒక హోప్ అయితే ఉంటుంది కదా! చాలామంది పాపం కామెంట్ చేశారు. నేను మీ 6 మంత్స్ నుంచి పెడుతూనే ఉన్నానండి. నాకు విన్ అవ్వలేదు నేను అనేసి. ఇంకొంతమందేమో ఎన్ని సార్లు పెట్టినా రావట్లేదండి అని. సో, కామెంట్ పిక్కర్ అనేది మనం పర్సనల్‌గా తీసుకునేది కాదండి. ర్యాండమ్‌గా షఫుల్‌గా అంటే ఒక లాటరీ సిస్టమ్ లాంటిది. సో, లాటరీలో ఎవరికి లక్ ఉంటే వాళ్ళకొచ్చేస్తుంది అంతే. చిన్నదైనా, పెద్దదైనా. ఓకేనా? సో, ఆల్రెడీ ఐటెమ్ ప్యాకింగ్ గూడా అయిపోయిందండి. ఎవరైతే విన్ అయ్యి ఉంటారో వాళ్ళు మీ లైక్ నంబర్ స్క్రీన్‌షాట్‌తో పాటుగా నా వాట్సాప్ నంబర్‌కి విత్ మీ ఫుల్ అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసారంటే నేను మీకు ప్యాక్ చేసి 1 వీక్ టు 10 డేస్‌లో మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిపోతుందండి. ఖచ్చితంగా వస్తుంది. అనుమానం ఏం పెట్టుకోవద్దు. అండ్ ప్లీజ్ అండి డీటీడీసీ కొరియర్ సర్వీస్ అవైలబిలిటీ ఉందో లేదో చెప్పండి. కా ఇలా గివ్ అవే ఇచ్చిన వాళ్ళకి కూడా పార్సెల్ బ్యాక్ వస్తున్నాయి అంటే నాకు ప్రాబ్లమ్ అయిపోతది. మళ్ళీ అంటే షిప్పింగ్ చార్జెస్ మళ్ళీ అవుతాయి కదండీ! ఫ్రీగా ఇచ్చేదానికి కూడా డబుల్ టైమ్స్ పెట్టాలి అంటే నాకు కష్టమైపోతది. సో, మీకు డీటీడీసీ అవైలబుల్‌గా ఉందో లేదో కన్ఫర్మ్‌గా కనుక్కొని నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? అండ్ సో, వీడియోలోకి చూస్తున్నారు కదండీ! కొత్త వాళ్ళు ఎవరైనా కొత్తగా మన గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళకి రూల్స్ చెప్తాను చూడండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అలాగే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా మొత్తం చూసి ఉండాలి. లైక్ చేసి మీ లైక్ నెంబర్‌ని కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయాలి. ప్లీజ్ అండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు జస్ట్ అలా వీడియో ఓపెన్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టేసి వెళ్ళిపోకండి. మీరు మధ్యలో వెళ్ళిపోయారనుకోండి వీడియో చూడకుండా నా వీడియో అనేది డౌన్ అయిపోద్దనమాట. సో, వీళ్ళ వీడియోని ఎవరు చూడకుండా వెళ్ళిపోతున్నారు. వీళ్ళది పెద్దగా బాగలేవేమో కలెక్షన్స్ అనుకుంటారు. సో, ప్లీజ్ మీరు ఎలాగో గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదండీ! వీడియోనైతే మొత్తం చూడండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు కొనకపోయినా కొనే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుందండి. సో, మీరు నాకు ఆ ఒక్క హెల్ప్ అయితే చేస్తారనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ నా కోసం ఈ హెల్ప్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నానండి. ఓకే. సో, ఖచ్చితంగా మీకైతే నేను గివ్ అవే గిఫ్ట్‌ని అయితే పంపిస్తాను. అండ్ వీడియోలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి ఆన్‌లైన్‌వి. సో, కొత్తగా చూసే వాళ్ళైతే అవన్నీ విని తెలుసుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు చూస్తున్నవన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్‌లో ఐటెమ్స్ అండి. అండ్ విక్టోరియన్ గోల్డ్ కూడా అంటే బేసిక్ వచ్చేసి మీకు మ్యాటే ఉంటుందనమాట. దాని మీద పాలిషింగ్ అనేది డిఫరెంట్ అవుతూ ఉంటుంది. విక్టోరియన్ కావచ్చు, జీజే కావచ్చు, మెహందీ కావచ్చు ఇలా లేటెస్ట్‌గా వస్తున్నాయి. అండ్ మీరు చూసిన అన్ని జ్యువెలరీ కూడా బేగం బజార్ హోల్‌సేల్ జ్యువెలరీనేనండి. మీరు చాలామంది యూట్యూబ్ ఛానల్స్‌ని ఫాలో అవుతూ ఉంటారు కదా! అక్కడ చూసే ఉంటారు. బేగం బజార్ హోల్‌సేల్ జ్యువెలరీ నుంచి మీకు డైరెక్ట్ ప్రైజెస్ ఇస్తున్నామని. అవే ప్రొడక్ట్స్ అండి. కాకపోతే వాళ్ళు సింగిల్స్ ఇవ్వరు. మేము సింగిల్స్ ఇస్తున్నాము. అదే డిఫరెన్స్ అనమాట. సో, మేము ప్రొవైడ్ చేసేవన్నీ కూడా సింగిల్స్ ఐటెమ్ ప్రైస్ అనమాట. అండ్ బల్క్ అంటారు కానీ అక్కడ బల్క్ కూడా మీకు మాక్సిమం దొరకవండి. సో, మీరు వెళ్ళేసరికి స్టాక్ అవుట్ అయిపోతాయి. మన దగ్గర ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి కాబట్టి మన ప్రైజెస్ వేరేగా ఉంటాయి. ఓకే. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామంది కాల్స్ చేస్తున్నారండి. ప్లీజ్ దయచేసి కాల్ చేయకండి. ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి. ఓకే. ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి? ఫస్ట్ మీకు నచ్చిన ఐటెమ్ స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండీ! ఆ నెంబర్‌కి అవైలబిలిటీ అడగండి. సో, వీలైనంత వరకు వర్కింగ్ అవర్స్ అంటే 10:30 నుంచి 6:30 లోపు మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఉందో లేదో చెప్పడానికి ఆ టైమింగ్ అండి. 10:30కి షాప్ క్లోజ్ అయిపోతుంది. 6:30కి ఈవినింగ్ 6:30కి షాప్ అనేది క్లోజ్ అయిపోతుంది. 6:30 నుంచి మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 10:30 వరకు షాప్ క్లోజ్‌లో ఉంటుంది కాబట్టి అవైలబిలిటీస్ అన్నిటికి చెప్పలేమండి. కొన్నిసార్లు చెప్పగలుగుతాం, కొన్నిసార్లు చెప్పలేమనమాట. సో, కానీ ఒక కండిషన్ అండి.
మేము అవైలబుల్ అని చెప్పిన వితిన్ 1 అవర్‌లోపు మీరు పేమెంట్ చేయాల్సిందే. 1 అవర్ కాకుండా నైట్ గానీ, నెక్స్ట్ డే మార్నింగ్ గానీ చేస్తే స్టాక్ అనేది ఉండదండి. సో, నేను చెప్పేదేంటి అంటే మీరు ఖచ్చితంగా నా దగ్గర కొనాలి అనుకుంటే మాత్రమే నాకు మెసేజ్ చేయండి. మీకు ఏవైనా రీజన్స్ ఉండొచ్చు. అంటే మీ ఫోన్‌లో బ్యాలెన్స్ లేకపోవచ్చు పేమెంట్ చేయడానికి. లేకపోతే మీరు ఇంకేదైనా బిజీ వర్క్స్‌లో ఉండొచ్చు. మీరు ఆఫీస్ వుమెన్ కావచ్చు. ఇలా చాలా రీజన్స్ ఉంటాయండి. టైంకి మీ ఇంట్లో మీ వారు లేకపోవచ్చు పేమెంట్ చేయడానికి. సో, ఇలా రీజన్స్ తోటి కొంతమంది హోల్డ్ చేస్తారు. లేకపోతే ఇంకేదైనా కలెక్షన్ చూద్దాం. ఈ ఐటెమ్ వేరే వాళ్ళు దొరుకుతుంది దగ్గరేమో చూద్దాం. ఇట్లా చాలా చాలా రీజన్స్ తోటి చాలామంది పేమెంట్స్ అయితే చెయ్యరు. సో, వాళ్ళందరికీ చెప్పేదేంటి అంటే ప్లీజ్ మీరు నా దగ్గర ఈ ఐటెమ్ నేను రెస్పాండ్ అయితే మీరు కొనాలి అనుకుంటే మాత్రమే నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే ఫోన్‌లో కొత్త నంబర్స్ పెరిగిపోతున్నాయండి. సో, ఎవరు పేమెంట్ చేసేవాళ్ళో, ఎవరు టైమ్ పాస్ ఎంక్వైరీ చేసేవాళ్ళో, ఎవరిది ఇష్యూ ఆర్డర్ ఉంటుందో, ఎవరికి డిస్పాచింగ్ ట్రాకింగ్ ఇవ్వాలో ఇలా అర్థం కావట్లేదు. అన్ని నంబర్స్ తగ్గే కంటే అట్‌లీస్ట్ మాకు వేస్ట్‌గా అంటే టైమ్ పాస్‌గా ఎంక్వైరీ చేసే వాళ్ళు తగ్గిపోయినా మెసేజ్ చేసే ఫోన్ లిస్ట్ తగ్గుతాయి కదండీ! అది కొంచెం బెనిఫిట్టే కదా! ఓకేనా? నేను మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లేదండి. జస్ట్ నా ప్రాబ్లమ్ మాత్రం మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. దయచేసి దీన్ని నెగెటివ్‌గా తీసుకోకండి. ఓకే. కాంబోస్‌లో ఉన్నవి మాత్రం కాంబోనే తీసుకోవాలి. ఫుల్ కాంబో ప్రైస్ మాత్రం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ కాంబోలో ఒక ఐటెమ్ లేకపోయినా ఫుల్ ఐటెమ్ లేదని స్టాక్ లేదని చెప్తాము. సో, వేరే ఐటెమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మళ్ళీ సింగిల్ ఐటెమ్ ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే కాంబో ప్రైస్‌లు వేరేగా ఉంటాయి. సింగిల్ ప్రైస్‌లు వేరేగా ఉంటాయి. కాంబోలో ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా 50-100 లెస్ చేసి పోస్ట్ చేస్తాము. ఎందుకంటే 2 ఐటెమ్స్ సేల్ అవుతాయి కదండీ! మాకు బెనిఫిట్ ఉంటుంది. అందుకోసం అనమాట. ఓకే. వెరీ క్లియర్‌గా చెప్తున్నానండి. నేనేం దాచిపెట్టుకోవట్లేదు. అస్సలు మీకెక్కడ మోసం అనేది లేదండి ఇందులో. ఖచ్చితంగా ఐటెమ్ వస్తుంది. అండ్ వన్ కండిషన్ అండి. మీకు నచ్చలేదు అనే రీజన్‌తో అయితే రిటర్న్ తీసుకోవడం ఉండదు. సో, ఫోటోలో ఉన్న ఐటమే సెండ్ చేస్తాం. కాకపోతే కెమెరా కలర్స్ ఎఫెక్ట్ వల్ల కొంచెం మీకు లైట్‌గా డిఫరెంట్ కనిపించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, కాబట్టి మీకు ఈ ఐటెమ్ నచ్చలేదు అంటే మీకు క్వాలిటీ మీకు అంతగా అనిపించలేదు. అది మీ పర్సనల్ ఒపీనియన్ ఉంటుందండి. దానికైతే రిటర్న్ తీసుకోవడం అనేది ఉండదు. ప్రైస్ అయితే మాత్రం ఇదే ప్రైస్ ఉంటుందండి. మేము ఎక్కడ అమ్మినా కూడా మీరు బయట రియల్‌గా చూసుకున్నా ఇలాగే ఉంటుంది. ఇక్కడ చూసినా ఇలాగే ఉంటుంది. సో, దయచేసి దానికైతే మమ్మల్ని నెగెటివ్‌గా తీసుకోవద్దండి. ఓకేనా? ఫోటోలో ఉన్న పిక్ మాత్రం సెండ్ చేయగలుగుతాం. కానీ కలర్ వేరియేషన్స్ అంటే మ్యాట్ ఏదో, గోల్డ్ ఏదో అండ్ వైట్ ఏదో కొంచెం ఫోటోగ్రఫీ ఎఫెక్ట్ వల్ల కాస్త డిఫరెంట్ లుక్ అయితే వస్తుంటాయి. ఇప్పుడు ఇది మేము బల్క్ మీద తీసినప్పుడు ఇలా వీడియో వస్తుంది. సింగిల్‌గా తీసినప్పుడు వేరేలా వస్తుంది. లుక్ అనేది కొంచెం డిఫరెంట్‌గా కనపడుతుంది. కెమెరా ఎఫెక్ట్స్‌ని మనము కరెక్ట్‌గా మినిమైజ్ చేసి చెప్పలేము కదండీ! ఈవెన్ బీడ్స్ అయితే మరీ డిఫరెంట్ వస్తాయండి. మీరైనా సరే నేను పంపించాక మీకు రియల్‌గా అవి నచ్చవు. మీరు ఫోటో తీస్తే నేను పెట్టిన ఫోటో, మీరు పెట్టిన ఫోటో ఒకేలా ఉంటుందనమాట. సో, కొంచెం ఫోటోగ్రఫీ ఎఫెక్ట్ వల్ల డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, ఇదైతే నోట్ చేసుకోండి. సో, ఆ రీజన్‌తో అయితే మీకు ఎక్స్‌చేంజ్ కానీ, రిటర్న్ కానీ ఉండదు. మీరు వేరే పీసెస్ మా దగ్గర తీసుకోరని కాదండి. కాకపోతే దానికి ఎక్స్‌చేంజ్ ఉండదనమాట. ఓన్లీ డ్యామేజ్ వస్తే మాత్రమే లేదా వేరే పీస్ వస్తే ఎక్స్‌చేంజ్ చేసుకుంటాము. ఎక్స్‌చేంజ్ ప్రాసెస్ మీకు క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. మీరు ఓపెనింగ్ వీడియో క్లియర్ కట్‌గా తీయాలి. ఎక్కడ కట్టు, పాజు లేకుండా ఓపెనింగ్ వీడియో తీయాలి. సో, ఓపెనింగ్ వీడియో గనుక క్లియర్‌గా ఉంటేనే ఎక్స్‌చేంజ్ అనేది ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తాము. మేము యాక్సెప్ట్ చేశాక మీకు రిటర్న్ అడ్రెస్ ఇస్తామండి. ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవ్వచ్చు రిటర్న్ అడ్రెస్ ఇవ్వడము. బట్ ఆ అడ్రెస్ అయితే ఇస్తాము. మేము అడ్రెస్ ఇచ్చిన దగ్గర నుంచి కౌంటింగ్ అండి. మీరు చెప్పిన దగ్గర నుంచి కూడా కాదు. మేము అడ్రెస్ ఇచ్చాక 1 ఆర్ 2 డేస్‌లో అంటే మరీ వెంటనే అంటే మీకు కూడా కుదరదు కదా! 1 ఆర్ 2 డేస్‌లో మాకు సెండ్ చేయండి. ఓకేనా? ఒక్క నిమిషం అండి. మీకు గివ్ విన్నర్‌ని ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను. గివ్ విన్నర్ నేమ్ వచ్చేసి మనకి సువర్ణారావు అంటండి. 62 లైక్ అని చెప్పారు. సో, సువర్ణారావు గారు కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరెవరో కానీ మన వాట్సాప్ నెంబర్‌కి మీ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. నేను వీడియో మధ్యలో పెట్టాననమాట డీటెయిల్స్ అన్నీ. ఇప్పుడు ఎక్స్‌చేంజ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండీ! నేను మీకు అడ్రెస్ ఇచ్చాక ఆ అడ్రెస్‌కి మీరే సెండ్ చేయాలండి ప్రోడక్ట్‌ని. మీరు సెండ్ చేసిన తర్వాత అది మాకు రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే అవన్నీ మేము గోడౌన్ అడ్రెస్ ఇస్తాము. కొరియర్ వాళ్ళు మీకు షాప్ అడ్రెస్ ఇస్తాం కదా! వాళ్ళ దగ్గరే ఉంచుకొని మాకు అన్ని బల్క్ ఒకేసారి తెచ్చిస్తారు. చాలా రిటర్న్స్ ఉంటాయి కాబట్టి. అవి చెక్ చేసుకున్నాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను నేను. మళ్ళీ స్టాక్ చూసి, స్టాక్ ఉంటే కనుక ఓకే అండి. స్టాక్ లేకపోతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. మీ ఆ అమౌంట్ తోటి వేరే ప్రోడక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. రీఫండ్ అయితే ఇవ్వడం కుదరదు. సో, మాకు అదొద్దండి. ఇంక మాకు మీ దగ్గర ఐటమే వద్దు. మాకు మనీ ఇచ్చేయండి అలా అడగొద్దండి. సో, రీఫండ్ ఇవ్వడం కుదరదు. మీకు నచ్చిన ఐటెమ్ వేరే ఇంకేదైనా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి. వెరీ క్లియర్ కదా! సో, ఎవరికైతే కొంచెం ప్రాబ్లమ్ అవుతుందో ఇలా ఏదైనా ఇష్యూ వస్తుందో వాళ్ళకైతే మాత్రం టైమ్ టేకింగ్ అవుతుందండి. ఈ ఒక్క విషయంలో మాత్రం నేనైతే ఇంకేం చేయలేను దీన్ని. ఇది ప్రాసెస్ ఇంతే ఉంటుంది. సో, ఇది తప్పితే మీకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమీ రావండి. డ్యామేజ్ ఆర్ ఎక్స్‌చేంజ్ డ్యామేజ్ వచ్చిన వాళ్ళకి లేదా వేరే పీస్ వచ్చిన వాళ్ళకి ఎక్స్‌చేంజ్ ప్రాసెస్ అయితే ఇంతే నడుస్తుంది. అండ్ అలాగే ఒక స్టోను, ఒక పెరలు చిన్న చిన్న స్టోన్స్ అండి పెద్దవి కాదు. చిన్న చిన్న స్టోన్స్. 1 లేదా 2 స్టోన్స్ పోయి, ఆ పెరల్స్ కనుక ఊడిపోయి ఇలా వచ్చిన వాటికి మాత్రం ఎక్స్‌చేంజ్ అయితే ఉండదు. ఓకేనా?
ఈ 2 కండిషన్స్ మీరు నోట్ చేసుకోండి. డీటీడీసీ కొరియర్ మీకు అవైలబుల్ ఉందో లేదో మీరే చెప్పాలండి. డీటీడీసీ గనుక మీకు లేకపోతే మీరు చెప్పలేదనుకోండి, పార్సెల్ మాకు రిటర్న్ వస్తే షిప్పింగ్ ఛార్జెస్ 80 రూపీస్ మీరు పే చేస్తేనే మళ్ళీ రీషిప్ చేస్తాము. రీఫండ్ అయితే ఇవ్వడం కుదరదు. ఓకేనా? సో రీఫండ్ చేయడం అస్సలు కుదరదండి. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ మళ్ళీ మీరు పే చేస్తే ఐటెం మీకు వస్తుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకంటే డీటీడీసీ లేని విషయం మీరు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, అది మీ మిస్టేక్ కాబట్టి. ఎవరికైతే తెలీదు మీ ఏరియాలో ఉందో లేదంటే కనుక్కోండి. అయినా మీకు తెలియదు అనుకుంటే ఇండియన్ పోస్టల్లో సెండ్ చేయించుకోండి. మీరు మాకు చెప్పండి ముందే ఇండియన్ పోస్టల్ చేయండి మ్యామ్ అని, పోస్టల్ చేసేస్తాం. సో నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇక్కడ ఎవరి మిస్టేక్కి వాళ్ళకి తగ్గట్లుగా మేము ఇన్ఫార్మ్ చేస్తున్నామండి. సో ఎందుకంటే 1-2 పార్సెల్స్ అయితే మేమే లాస్ బేర్ చేసేవాళ్ళమండి. చాలా వస్తున్నాయి ఇలా. ఎన్నిటికని లాస్ బేర్ చేస్తాం చెప్పండి? దీన్ని మిమ్మల్ని నేను ఎక్కడ మీకు లాస్ అవ్వాలని చెప్పట్లేదు. నెగిటివిటీస్ అన్నీ మీకు ఇన్ఫార్మ్ చేశానండి. ఓకేనా? సో పార్సెల్ రావడానికి 1 వీక్ to 10 days డెలివరీ టైం పడుతుంది. అండ్ డెలివరీ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో తీయాలి. డ్యామేజ్ కనుక ఉంటే ఇది ఎక్స్చేంజ్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. అండ్ గివ్అవేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా చూసుకోండి. సో మధ్య మధ్యలో ఇలా కాల్స్ వస్తూ ఉన్నాయండి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా, నేను ఆర్డర్స్ తీసుకోవాలన్నా నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో దయచేసి మీరు ఇవన్నీ నోట్ చేసుకోండి. ఓకేనా? అండ్ ప్రోడక్ట్ అవైలబిలిటీ చెకింగ్ టైం చెప్పాను కదండి. సో ఆ టైమింగ్లో మీరు మెసేజ్ మాత్రమే చేయాలి. రిప్లై ఇవ్వలేదని కాల్స్ చేయొద్దండి. సో నాకు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారని నేను అవి చూసుకుంటూ ఇది మేనేజ్ చేసుకోవాలి. సో ఈవినింగ్ టైం అంతా నేను పిల్లలకి కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతానండి. సో రెస్పాండ్ అవ్వనంటం లేదు, మాకు కూడా ఆర్డర్స్ కావాలి. సో మాకు సర్వీస్ చేయాలని ఉంటుంది. మా ఐటమ్స్ మేము సేల్ చేసుకోవాలి కదండి. అలా అని కస్టమర్ ఏదంటే అది మాట్లాడితే కూడా బేర్ చేయాలి అంటే కష్టం అండి. మనీ ఎంత ఇంపార్టెంటో మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది, ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఇది అందరికీ చెప్పట్లేదండి. ఎవరైతే అర్థం చేసుకోకుండా మాట్లాడతారో వాళ్ళకి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రతి బిజినెస్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నేను అవన్నీ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎక్కడ మీకు దాచిపెట్టట్లేదు. సో నాకు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి ఒక ఆర్డర్లో, ఆ నెక్స్ట్ డే వీడియోలో ఖచ్చితంగా దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది నా మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని తెలిసి కూడా నేను చెప్తానండి. ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి తెలిసి తీసుకుంటారు. వాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఇది ఓకే అనుకున్న వాళ్ళు మనకు ఆర్డర్ ఇస్తారండి. చాలామంది ఇవన్నీ చెప్పారండి, చెప్పకుండా ఆర్డర్స్ తీసుకుంటారు. నేను అలా తీసుకోను. ఎందుకంటే తర్వాత మళ్ళీ మాటలు పడాలి కదండి. దానికంటే అన్నీ ఓకేదే అనుకున్నప్పుడు మనకు ఆర్డర్ ఇచ్చారనుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు. సో తెలిసింది కదండి, మిమ్మల్ని మాటలతో మభ్యపెట్టి నేను ఆర్డర్స్ తీసుకోవాలనుకోవట్లేదు. అన్నీ చెప్పి ఓపెన్గా ఆర్డర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. మీకు విల్లింగ్గా ఉంటేనే ఆర్డర్స్ ఇవ్వండి. లేదంటే హ్యాపీగా నా కలెక్షన్స్ చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళిపోండి. కొనకపోయినా పర్వాలేదు, కొనే వాళ్ళకైనా రీచ్ అవుతుంది. అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఇదేంటి ఇన్ని కండిషన్స్ చెప్తున్నారు, ఆ ముందే పేమెంట్ చేయాలంట, వచ్చాక డ్యామేజ్ వస్తే కూడా మళ్ళీ మనమే పంపించాలంట, ఆ తర్వాత మళ్ళీ ఒక 20 రోజులు 30 రోజులు ఆగాలంట, ఇంత రిస్క్ తీసుకోవాలా, మనకు అవసరమా అంటారు. 100లో 90 ఆర్డర్స్, 90 కూడా కాదండి, 99 ఆర్డర్స్ మంచిగా వస్తాయి. ఒక్క ఆర్డర్కే ఇలా ప్రాబ్లం వస్తుంది. ఆ ఒక్క ఆర్డర్ వాళ్ళు కూడా అది మీరే అయితే కనుక మీకు ఇది ఓకే అనుకుంటేనే ఆర్డర్ పెట్టండి అని చెప్తున్నాను. ఓకేనా అండి? సో అందరికీ డ్యామేజ్లు పంపించాం కదండి. డ్యామేజ్ పీస్ ఎక్కడో 1-2 జరుగుతాయి. ఇకపోతే కొరియర్ ఇష్యూ అనేది తెలియని వాళ్ళకి పోస్టల్ చేస్తామని చెప్తున్నాను. అండ్ ఎక్స్చేంజ్ చేసే వాళ్ళని కూడా మీరు ఇండియన్ పోస్ట్లో సెండ్ చేయండి, 40 రూపీస్తో అయిపోతుందని చెప్తున్నాను. సో ఇన్ని చెప్పేస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ మెయిన్లీ ముత్యాల దండల విషయంలో వస్తుందండి. ఫోటోగ్రఫీలో కొంచెం కలర్ వేరియేషన్ వచ్చేస్తుంది. వాళ్ళు రియాలిటీకి ఇలా ఉండట్లేదు అంటున్నారు. సో అందుకోసమే మీకు ఓకే అంటేనే ఆర్డర్ పెట్టండి మ్యామ్. అండ్ మెయిన్లీ అండి బ్యాక్ సైడ్ చైన్స్ రాని వాటికి మీరు ఎక్స్ట్రా 30 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే మీకు ఫ్రీ చైన్ వస్తుంది. లేదంటే థ్రెడ్ వస్తుంది. థ్రెడ్ వచ్చే వాటికి, చైన్ ఫ్రీగా వచ్చే వాటికి నేను ఇన్ఫామ్ చేస్తానండి. దేనికైతే ఎక్స్ట్రా పే చేయాలో వాటికి కూడా నేను చెప్తాను. అలా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి? సో ఆల్మోస్ట్ నేను ఫ్రీ చైన్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండి. కానీ కొన్ని ఐటమ్స్ ఉంటాయి, దానికి ఆ సెట్ మొత్తానికి రావన్నమాట. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా చాలా విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.